ఈ అమ్మాయి నాకు కాబోయే కోడలండి. ఈ ఇంటికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నిజంగానే తాతయ్య? అవునమ్మా, నీ ఇష్టం. త్వరలోనే మీ నాన్నగారితో కలిసి మీ తాతయ్యకి మనవరాలిగా ఆ ఇంట్లో అడుగుపెట్టే రోజు తప్పకుండా వస్తుంది. నేను మాటిస్తున్నాను. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగా నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగా. ఏంట్రా కోలా? కామ్గా ఉండండి, లేకపోతే కాల్చి పడేస్తాను. ఏంట్రా ఈ మధ్య మీ డిమాండ్స్ ఎక్కువయ్యాయని కంప్లైంట్స్ వస్తున్నాయి? తోలు తీస్తా, జాగ్రత్త. ఏరో సత్తి. నమస్తే సార్. ఏంటి సంగతి? ఈ సీజన్లో నీ కలెక్షన్స్ చాలా బాగున్నాయంట కదా? ఏం బాగుండడం ఏంటో సార్, ఎంత బాగుంటే ఏం లాభం? ఎంజాయ్ చేయకుండా ఈ సెల్లో పడేశారుగా. దొంగతనం చేసే ముందు దొరకకుండా ప్లాన్ చేసుకోవాలా? లేకపోతే ఇలాగే ఉంటది. అవును సార్, దొరికితే దొంగ, లేకపోతే దొర. ఏంట్రోయ్ పదాలు నిన్ను, చూపులు నన్ను ఉద్దేశించి అన్నట్టు అనిపిస్తుంది. ఏంటి కదా? సార్, ఆయన పేరు భద్ర. ఈ మధ్యనే జైలుకి వచ్చాడు. మేమిద్దరం కలిసి ఒక 5 వరకు సర్దగలం సార్. కొంచెం మీరే ఎలాగైనా మమ్మల్ని బయటపడేయాలి ప్లీజ్. ఏంట్రా 5కి 10కి పనికిరాని పనులు చేసేవాళ్ళ కనిపిస్తున్నానా? మరి ఎంత చేస్తారు సార్? ఏయ్ ఏంరా కామెడీగా ఉందా? యావజ్జీవ కారాగార శిక్ష చేయగలను, జాగ్రత్త. 5 ఇస్తాడంట, 5. పోయి పని చూసుకోరా. ఏంటన్నా వీడు ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? కొంపదీసి మారిపోయాడా ఏంటి? మారిపోలేదురా, మనం చెప్పిన అమౌంట్ తనకి సరిపోలేదని ఇండైరెక్ట్ గా మనకి చెప్పి వెళ్ళాడు. ఏంటి 5 లక్షల కన్నా ఎక్కువ? టూ మచ్ అన్నా ఇది. ఒక లైట్స్ ఇవ్వు. ఏంట్రా దమ్ము కొడదామని వచ్చావా? నువ్వు నన్ను కొడదామని వచ్చావా? అలాంటి వద్దనుకున్నా కదరా, ఎలా కొడతానా? మాట మీద ఉండాలి కదా. మరెందుకు వచ్చావురా? నిన్ను చూడాలనిపించి. అదేంటోరా, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. చాలా డిస్టర్బ్ చేసావురా, చాలా. కానీ నేను నీలా కాదు రోయ్. నేను వచ్చింది డిస్టర్బ్ చేయడానికి కాదు, డిస్కస్ చేయడానికి. ఆలోచించానురా, మన మధ్య జరుగుతున్న గొడవ గురించి చాలా ఆలోచించాను. ఓ, డ్రాప్ అవ్వాలని డిసైడ్ అయ్యావా? వెరీ గుడ్, మంచి డిసిషన్ తీసుకున్నావు. రేయ్, నీకు తొందర ఎక్కువరా. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు
ముందు వినాలి, నచ్చితే ఫాలో అవ్వాలి, లేదంటే వదిలేయాలి. కానీ వినాలి. విను. చూడరా, నువ్వు ఏం ఆశించి రూపాన్ని కావాలనుకుంటున్నావో నాకు తెలీదు. మేబీ అది ఆస్తి కావచ్చు, రూప అందం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. బట్ ఇష్టం అనేది ఒకటి ఉంటుందిరా, అది ఇంపార్టెంట్. ఆ ఇష్టం రూపకి నా మీద ఉంది. రేయ్, నీకు డబ్బు ఉండొచ్చు, పెట్రోల్ ఖర్చు చేస్తూ తిరగడానికి బైక్ ఉండొచ్చు, నేనే పోటుగానే బలుపు ఉండొచ్చు, బలం ఉంటే ఎదుటి మనిషిని చితక్కొట్టచ్చు. కానీ గెలవడానికి కావాల్సింది ఇది, బుద్ధి బలం. అది నీకు లేదు. అందుకే సైకిల్ పార్ట్స్ దాచడాలు, ఇంటికెళ్ళి రూపను బెదిరించడాలు, ఇలాంటివన్నీ చేస్తున్నావు. నువ్వు ఎంత ప్రయత్నించినా రూప నీకు దక్కదరా. ఎందుకంటే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో నేనే హీరోని. నువ్వు నవ్వితే బాగుంటావురా, కానీ ఆ నవ్వు ఎప్పుడు నీలో ఉండాలంటే నువ్వు నాకు దూరంగా ఉండాలి. రూపకి దూరంగా ఉండాలి, లేదంటే ఈ లోకానికే దూరం అయిపోతావు. ఏంట్రా, కోపం వస్తుందా? కొడతావా? దా కొట్టు. ఆ నవ్వేంట్రా, నవ్వొస్తుందా నీకు? నన్ను చూస్తే నవ్వొస్తుందారా నీకు? కొట్టు, కొట్రా, రారా, కొట్టు. వద్దు బాస్, మన మధ్య కొట్టుకోవడాలు. మరి ఏం చేద్దాంరా? రోజు నా సైకిల్ ఎక్కడుందో వెతికి పార్ట్లు దాచడాలంటే చీప్ పనులు చేస్తున్నా. నేను చేసే పనుల గురించి వదిలే, నువ్వేం చేయగలవో చెప్పు. నేను ఏమైనా చేయగలను, ఎందుకంటే నాకు భయం లేదు. సరే అయితే నా ప్రశ్నలకు సమాధానం చెప్పరా. నేనెప్పుడు రూపాన్ని చూడాలనుకున్నా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళగలను. నువ్వు వెళ్ళగలవా? ఆ అవసరం నాకు లేదు. ఎందుకంటే నిన్ను చూడాలనుందని నేను ఒక్క మాట చెప్తే రూపే నన్ను చూడటానికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఓకే బాస్, నేను తలుచుకుంటే రూపాని నా బైక్ మీద షికార్కు తీసుకెళ్లగలను. నువ్వు తీసుకెళ్లగలవా? నీకు రూప అంత ఛాన్స్ ఇవ్వదులే. అక్కడ రూపా కాదు పర్మిషన్ ఇవ్వాల్సింది, వాళ్ళ నాన్న. నేను వెళ్ళి అంకుల్ నేను రూపాని బైక్ మీద బయటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను అని ఒక్క మాట చెప్తే ఆయనే పర్మిషన్ ఇస్తాడు. కానీ నువ్వెళ్ళి అడిగితే ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకంటే నేను కాబోయే లీగల్ అల్లుణ్ణి, నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండే ఇల్లీగల్ ప్రేమికుడివి. పైగా నువ్వనేవాడివి, అందులోనూ ఫుట్పాత్ గాడివి. అరిగిపోయిన చెప్పులేసుకొని, మాసిపోయిన చొక్కా వేసుకొని, జేబులో చిల్లి గవ్వ కూడా లేని బికారి గాడివిరా నువ్వు. నువ్వు రూపాన్ని లవ్ చేస్తున్నావని తెలిస్తే బూటుకాల్తో తన్నడమో లేక నీ ముఖం మీద బుమ్మడమో చేస్తారు. అయినా ఏం చూసుకునరా నీకు ఇంత పొగరు? నీకే తినడానికి టికానా లేదు, నువ్వేం చేయగలవురా? నీ సొంత డబ్బుతో రూపాన్ని సినిమాకి తీసుకెళ్లగలవా? ఇంటర్వెల్లో తనకు కూల్ డ్రింక్ కొనివ్వగలవా? అదే నేను మల్టీప్లెక్స్లో రూపాతో సినిమా చూడగలను. ఇంటి దగ్గర కారులో దిగపెట్టగలను. ఇంట్లోకి వెళ్ళి తన చేత్తోనే కాఫీ పెట్టించుకొని
హాయిగా కూర్చొని తాగలను. తన బెడ్రూమ్లోకి వెళ్ళగలను. ఎక్కువ మాట్లాడితే అదే బెడ్రూమ్లో రూపాతో నైట్ అంతా గడపగలను. రేయ్! ఇంకొక మాట అబ్బా చా, ఏం చేస్తావురా? అసలేం చేయగలవురా నువ్వు? ఎందుకురా నీకింత కోపం? నిజంగా నీ ప్రేమలో అంత విషయం ఉందారా? అయితే ఓ పని చేయరా. నీ ప్రేమలో నిజాయితీ ఉంటే, రూపాన్ని నువ్వు ప్రేమించడం నిజమే అయితే, ముఖ్యంగా నువ్వు రూపా కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమికుడివే అయితే, నువ్వు నా కాలర్ని ఇలాగే కాసేపు పట్టుకోరా. చెప్పరా, నువ్వు నిజమైన ప్రేమికుడివేనా? ఇదిరా నీ ప్రేమ. రేయ్, నీకు ఇంకో బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? రేయ్! రేయ్! ఏంట్రా, మైండ్ దొబ్బి వాడికి వాడే కొట్టుకుంటున్నాడని షాక్ అవుతున్నావా? ఇందాక నువ్వే చెప్పావు కదరా దీంతో ఆలోచించాలని. అందుకే దీనికి పని చెప్పానురా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, ఆ శివరామకృష్ణ కారు వస్తుంది. ఇప్పుడు నన్ను నేనే కొట్టుకొని ఈ గాయాలతో ఆ శివరామకృష్ణ ముందుకెళ్ళి నువ్వే నన్ను కొట్టావని చెప్తాన్రా. ఏంటి, షాక్ అయ్యావా? నేనెందుకు షాక్ అవుతాను? ఆయనకి నేనెవరో తెలియదు కదా. ఇప్పుడు తెలియదురా, కానీ రేపు నువ్వే రూపాలు ఎవరివని తెలిసినప్పుడు నీ మీద ఎలాంటి ఇంప్రెషన్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించరా. నిన్నొక రౌడీలా చూశాడంటే ఆయన జన్మలో రూపనిచ్చి పెళ్లి చేయడ్రా. ఎలా ఉందిరా? ఇప్పటికైనా అర్థమైందా? నేను బుర్ర వాడడం మొదలు పెడితే నీ బుర్ర ఎలా వాచిపోతుందో. జై నిన్ను నిన్ను రా రా, ఈ ఆవేశమే నాకు ఇంకా హెల్ప్ అవుతుందిరా. రా రా రా, చూస్తావే, రా. నీ సంగతి తర్వాత చెప్తాను రా. ఆగరా పిరికి పందా. రేయ్, ప్రేమన్నావు కదరా, రారా రా. ఇదేనారా నీ బోడి ప్రేమ?
ఎవరయ్య అది? డ్రైవర్ ఖరాబ్ ఖరాబ్. అమర్ నువ్వా? ఏమైందయ్యా? అరే, డ్రైవర్ ఇలారా. అమర్ ఏమైందయ్యా? ఈ దెబ్బలేమిటి? రా పట్టు. జాగ్రత్త జాగ్రత్త. లే. అరే రే రే రే. జాగ్రత్తగా ఎక్కించు. జాగ్రత్త నాయన. పద హాస్పిటల్ పద. కొని వీడేంటి ఎంత టెన్షన్ పెట్టాడు? అడ్వాంటేజ్ తీసుకున్నాడు. దీంతో వాడి మీద ఇంకా ఇంట్లో సింపతి పెరిగిపోతుంది. ఏమైందండి? అది చిన్న బైక్ యాక్సిడెంట్ అయింది. తీసుకురండి. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు. యాక్సిడెంట్ అన్నారు, కానీ గాయాలు చూస్తుంటే మాత్రం అలా అనిపించట్లేదు. ఎవరో బలంగా కొట్టారు అనిపిస్తోంది. అవును డాక్టర్, నాకొకరితో గొడవ జరిగింది. కానీ ఆ విషయం మా తాతయ్యకి తెలిస్తే కంగారు పడతారు. అందుకే నాకు జరిగింది యాక్సిడెంట్గానే ఉండనివ్వండి ప్లీజ్. ఓకే. రే సుందర్, నాకే లెక్చర్ ఇస్తావురా? ఇప్పుడు చూడ్రా ఈ సిచ్యువేషన్ నేను ఎంత అడ్వాంటేజ్గా తీసుకుంటాను. డాక్టర్ గారు అబ్బాయికి ఎలా ఉంది? ఏం భయం లేదు, చిన్న దెబ్బలే. ట్రీట్మెంట్ చేసాం, ఇంటికి తీసుకెళ్లొచ్చు. అలాగే, థ్యాంక్ యూ. మంచిది. ఎలా ఉంది బాబు? లేవకు లేవకు. పర్లేదు తాతయ్య, సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోయింటే అసలు ఏం జరిగింది బాబు? ఎటో ఆలోచిస్తూ బైక్ నడుపుతూ ఎదురుగా వస్తున్న వెహికల్ని కూడా చూసుకోలేదు. తప్పు నాదే తాతయ్య. ఎందుకంత పరధ్యానంగా ఉండాల్సి వచ్చింది? అది చెప్పు బాబు, నా దగ్గర ఎందుకు సంకోచిస్తున్నావు? ఏం లేదు తాతయ్య, పెళ్లి వాయిదా పడింది కదా. నేనేమో పెళ్లి చేసుకొని అమెరికాకి రూపాతో వెళ్దామనుకున్నాను. కానీ రూపా స్టడీ డిస్టర్బ్ అవుతుందని పెళ్లి కొన్ని రోజులు ఆపమంది.
దాంతో అమెరికాకు వెళ్ళే అవకాశం వదిలేసుకున్నాను. వెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తానో తెలీదు. అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాడిని అవుతాననిపించింది. సంబంధం ఖాయం చేసుకున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా నేను వచ్చే వరకు రూపాకు వేరే సంబంధం చూడకుండా వెయిట్ చేస్తారని నాకు తెలుసు తాతయ్య. అది నాకు ఇష్టం లేదు. అయినా మీ దగ్గర దాచడం ఎందుకు? నా మనసులో ఉన్నది చెప్పేస్తాను. మీతో సంబంధం ఓకే చేసుకున్న తర్వాతే నాకు అబ్రాడ్ వెళ్ళే అవకాశం వచ్చింది. అందుకే రూపం చేసుకోబోతున్నందుకు నేను ఇంకా లక్కీ అని ఫీల్ అయ్యాను. మొదటిసారి విదేశాలకు వెళ్తున్నాను కాబట్టి నా భార్యతో వెళ్ళి సరదాగా గడపాలని ఆశపడ్డాను. కానీ కుదరలేదు. డిసప్పాయింట్ అయింది తాతయ్య. ఆ బాధలో ఉన్నాను కాబట్టే ఇలా జరిగింది తాతయ్య. నువ్వెంత నిరాశ చెందుంటావో నేను అర్థం చేసుకోగలనయ్యా. నేను రూప వైపు నుంచి ఆలోచించాను కానీ నీ వైపు నుంచి ఆలోచించలేదు. పర్వాలేదు తాతయ్య గారు. అమెరికా వెళ్ళే అవకాశం మళ్ళీ రావచ్చు. కానీ చదువు మాత్రం ఇప్పుడే పూర్తి చేయాలిగా. నేను రూపబాధను అర్థం చేసుకోగలను. వెయిట్ చేస్తాను తాతయ్య గారు. మీ కుటుంబంలో ఒకరిని కావడానికి ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను. నువ్వెప్పుడో మా కుటుంబంలో కలిసిపోయావు అమ్మర్. ఇప్పుడు మనమంతా ఒకటే. గాయాలు మానేంత వరకు అమర్ మన ఇంట్లోనే ఉంటాడు. ఇక నుంచి నీకు రోజు టార్చర్ చూపిస్తా. అయితే నువ్వు ప్రిపేర్ అయి ఉండు. ఈ ఇంటికి ఎందుకు వచ్చాను రా బాబు అని నీ అంతటి నువ్వే పారిపోయేలా చేస్తాను.